హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం తక్కువ టైంలో చేసుకోగలిగి మనకు అధిక బలాన్నిచ్చే రాగి లడ్డు తయారీ గురించి తెలుసుకుందాం. ఈ లడ్డు రోజుకొకటి తీసుకోవడం వలన మన శరీరానికి బలంతో పాటు కావలసిన ప్రోటీన్ కూడా అందుతుంది. సరే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత రాగి పిండిని తీసుకుందాం. నేను ఈ కప్పుతో కప్పున్నర రాగి పిండిని తీసుకున్నాను. పిండిని ప్యాన్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పిండిలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నేను ఈ కప్తో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఒక్క వేరుశనగ గుళ్ళు ఒకటే సామాన్యులకు దొరికే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పవచ్చండి. చూసారు కదా, బాగా డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా దోరగా వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. వీటిని లైట్గా పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ మేడం గారు వీటిని కొద్దిగా గ్రైండ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా పొడి ఆడుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుందాం. దీనిలో మనం పొడి చేసి పెట్టుకున్న వేరుశనగుళ్ళు పొడిని వేసుకొని మనం రాగి పిండి తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకుందాం. బెల్లం తురుముని ఈ పొడిలో వేసేద్దాం. బెల్లం బాగా సన్నగా తురుముకోవాలండి, లేదంటే మనం లడ్డు మధ్యలో ఉండలుగా తగులుతుంది. సో ఈ 3 బెల్లం తురుము, వేరుశనగుళ్ళు పొడి, రాగి పిండి 3 బాగా కలిసే విధంగా కలుపుదాం. బెల్లం ఎక్కడ మధ్యలో లేకుండా మెత్తగా పొడిగా కలిసేంత వరకు కలుపుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు తీసుకుందాం. వీటిని కొద్దిగా పిండిలో పోసుకుంటూ ఉండలు అయ్యేంత వరకు కలుపుకుందాం. మీరు ఈ పాలు ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చండి. నెయ్యిని ఎక్కువగా ఇష్టపడేవారు నెయ్యి కూడా వేసుకొని రాగి లడ్డూలు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఉండ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇంకా కొద్దిగా పాలు పడతాయి. ఇప్పుడు చూద్దాం, వండ చేసి చూద్దాం. అంతేనండి, ఈ విధంగా వండ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మిగిలిన పిండినంతనా కూడా అదే విధంగా అదే సైజులో ఉండలు చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా పిండినంతా ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేద్దాం. అంతేనండి, టేస్టీ రాగి లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.